హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయ ఇంకా వేరుశనగ పప్పుల ముద్దకూర. ఫ్రెండ్స్, మేము ముద్దకూర అంటాము, ఇంకా తీగూర అని కూడా అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: గ్రౌండ్ నట్స్ ఒక 100 గ్రామ్స్ ఆర్ ఒక 50 గ్రామ్స్ తీసుకుంటాము. ఇంకా ఒక సొరకాయ తీసుకుంటాము. ఇంకా 2 లేక 3 టమోటాలు, ఒక ఆనియన్, ఇంకా జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఇంకా సోంపు ఒక చిటికెడు తీసుకుంటాము. 2 లేక 3 పచ్చిమిరకాయలు, ఇంకా తెల్లగడ్డ ఒక తెల్లగడ్డ తీసుకుంటాము. ఇంకా కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంకా పసుపు పొడి 1/2 టీ స్పూన్, ఇంకా ఉప్పు రుచికి సరిపడినంత తీసుకుంటాము. ఇంకా కరివేపాకు, తిరగమాతకి కరివేపాకు తీసుకుంటాం ఫ్రెండ్స్. అంతే ఈ కూరకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఈ గ్రౌండ్ నట్స్ని కడాయిలో వేసి బాగా వేగించాలి. పచ్చివాసన అనేది లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత పైన పొట్టంతా చాట్లో పోసి పైన పొట్టంతా వలిచేసుకోవాలి. ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి గ్రౌండ్ నట్స్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బండలు పెట్టి దాంట్లో తగినంత నూనె వేసి ఇంకా ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. చిటికెడు వేసుకున్న తర్వాత ఇంకా తిరగమాతకి ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా గుజ్జు బాగా దగ్గర పడినాక ఇప్పుడు మనం దానికి పసుపు పొడి చిటికెడు, కారము, ధనియాల పొడి వేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయని దాంట్లో వేసేయాలి. వేసేసుకొని బాగా మగ్గనిచ్చాలి ఫ్రెండ్స్. మగ్గనిచ్చేటప్పుడు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సొరకాయ వాటర్ కంటెంట్ కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. ఈ సొరకాయ మగ్గేటప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టి తర్వాత మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మగ్గే సమయంలో బాగా కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత మనం టమోటో ఆనియన్ గుజ్జులో బాగా మరిగినటువంటి సొరకాయ ఉడికింది అన్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత దీంట్లో మనం సోపు, తెల్లగడ్డ రోట్లో వేసి కొంచెం బాగా దంచేసి ఈ కర్రీకి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్, వేసుకుంటాము. అప్పుడు దీన్ని వేసినందువల్ల స్మెల్ బాగా వస్తుంది, కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బాగా ఉడికినటువంటి ఈ సొరకాయని చూసుకున్నాక ఇంకా దించిపోయే ముందు గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ పప్పులు పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మిక్సీలో వేసి అది చల్లేసేసి 2-3 నిమిషాలు ఉడకబెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన వేరుశనగ పప్పు ఇంకా సొరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్.